హలో అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మా సొసైటీలోనే వినాయకుడు పెట్టానని చెప్పాను కదా, మరి ఈరోజు 3వ రోజు. అందుకే నేను వినాయకుడి కోసాన్ని మోదక్ తయారు చేస్తాను. నేనైతే రవాతో మోదక్ చేస్తున్నాను. ముందైతే చూడండి, డ్రై ఫ్రూట్స్ ఏమో నెయ్యిలో నేర్పిస్తే తెచ్చాను. ఇప్పుడైతే మోదక్ తయారు చేయడానికని రవ నెయ్యిలో నేర్పుతున్నాను. చూడండి, నేనైతే కొబ్బరి కూర వేస్తాను. కొబ్బరి కూర కూడా రవాతోని మంచిగా వేసేస్తున్నాను. లైట్గా కలర్ చేంజ్ అవుతుంది కదా, అయిన తర్వాత ఇప్పుడు పాలు చీని వేసేస్తాను. నేనేమో ఇది ఇలాచీ పౌడర్, చిన్ని, కాజు అన్నీ వేసేమో గ్రైండ్ చేస్తానండి. చూడండి, పౌడర్ లాగా చేశాను. అయితే మంచిగా దీంట్లో మిక్స్ అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి, నేనైతే మొత్తం వేస్తాను. మరి కొంచెం చీని కూడా పడుతుంది. చూడండి, కొంచెం చీని వేస్తాను. తీపి మీకు ఎలాగిష్టం అలాగే చేసుకోవచ్చు. నేనైతే కొంచెం తీగ ఉండాలి అనేసి నేను చేస్తున్నాను. సరిపోతుంది ఇది. నేను వేస్తుంటే మా పాప కూడా నోట్లో వేస్తుంది. చూడండి, కొంచెం నేను పాలు వేసేస్తున్నాను. పాలు వేసి వెంటనే కలపాలండి, లేదంటే అంటుకుంటుంది. చూడండి, మంచిగా కలుపుకోవాలి. ఇదేమో మంచిగా కోవాలాగా తయారవుతుంది. చూడండి, నేను ఇది మొదటిసారి చేస్తున్నాను. మీరు ఇంట్లోనే ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలాగొస్తుంది అనేది నాకు కామెంట్ చేయండి, నేను మీకు చూపిస్తాను. చూడండి, వాసన అయితే మంచిగా వస్తుంది మమ్మీ అంటుంది మా పాప. వినాయకుడికి మనస్ఫూర్తిగా ధ్యానం చేసంటే ఎలాంటి వంట అయినా మంచిగా వస్తుందండి. అది నా నమ్మకం. అలా మెల్లిమెల్లిగా అది థిక్ అవుతుంది. ఇప్పుడు ఇలాగ కొంచెం థిక్ అయినప్పుడు కొంచెం నెయ్యి వేసుకోండి. నేను ఒక 1½ స్పూన్ వేసుకున్నాను, సరిపోతుంది. ఇప్పుడు చూడండి, చిన్న బబుల్స్ లాగా వస్తుంది కదా, ఇది మంచిగా మిక్స్ చేసేయండి. చూడండి, కలర్ కూడా మెల్లిమెల్లిగా చేంజ్ అవుతుంది.